వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎట్టకేలకు కేరళను వీడి యూకేకి వెళ్లిన యుద్ధ విమానం. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు నిరసన సెగ. తెలంగాణలో భారీ వర్షం. ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రఘునాథ్ వెర్రవెల్లి ఫౌండేషన్ చేయూత. ఇక వివరాలకు వెళ్తే, ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. మహబూబాబాద్ జిల్లా గార్ల గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. గార్ల సమీపంలోని లో లెవెల్ బ్రిడ్జిపై నుండి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. మందివంచ, రాంపుర, పులిగుట్ట తండ, కొత్త తండ, రామతండ, హోళ్య తండతో పాటు పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో ఇంజనీరింగ్ విద్యార్థిని అత్యాచారం చేసిన NSUI రాష్ట్ర అధ్యక్షులు ఉదిత్ ప్రధాన్ని వెంటనే బహిరంగ ఉరితీయాలని గీతాభవన్ చౌరస్తా వద్ద విద్యార్థులతో కలిసి నిందితుడి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా AVBP కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడారు. నెల రోజుల నుంచి ఒడిశా రాష్ట్రంలో వరుసగా అమ్మాయిల అత్యాచారాలు, విద్యార్థుల అత్యాచారాలు జరగడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఒడిశాలో ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళని ఈ యొక్క NSUI నాయకులు వాళ్ళని ఒక అత్యాచారం చేస్తూ వాళ్ళ యొక్క లైంగిక దాడులకి పాల్పడడం జరుగుతూ ఉంది. ఏదైతే ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిని 19 సంవత్సరాల విద్యార్థిని NSUI రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిత్ ప్రధాన్ అనే ఒక వ్యక్తి తనని ఇంటికి భోజనానికి పిలుచుకొని తనపై అత్యాచారం చేయడం ABVP తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క NSUI విద్యార్థి సమస్యకి ఇది ఒక సిగ్గుచేటని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క NSUI అనే ఒక విద్యార్థి సమస్య పేరు పెట్టుకొని ఈరోజు విద్యార్థులకు న్యాయం చేయాల్సినటువంటి NSUI సమస్యని ఈరోజు విద్యార్థుల యొక్క విద్యార్థుల సమస్యల కోసం NSUI నాయకుల దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళని పర్సనల్గా వాళ్ళపైన అత్యాచారాలు చేస్తూ ఈరోజు అమ్మాయిలని ఒక అత్యాచారాలకి యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క NSUI సమస్యని
వెంటనే బ్యాన్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతన్ని వెంటనే బహిరంగంగా ఉరి తీయాలని ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎన్ఎస్యుఐ యొక్క కాంగ్రెస్ యొక్క అనుబంధం సమస్య అయినటువంటి విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐని వెంటనే బ్యాన్ చేసి ఒక నిందితులని వెంటనే శిక్షించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోరడం జరుగుతుంది. నా పేరు పూసాల విష్ణు, ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కరీంనగర్. పుస్తెల తాడు తాకట్టు పెట్టుకుంటే నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారని కన్నీరు మున్నీరైన మహిళ కౌలు రైతు. కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి సత్య పరిస్థితి వచ్చిందని కంటతడి పెట్టిన రైతు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన నాయుడు వెంకన్న సంతులాల్ పోడు భూమి దగ్గర 7 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న రైతుకి నకిలీ మొక్కజొన్న విత్తనాలు షాప్ యజమాని విత్తనాలు నాటి 45 రోజులు అవుతున్న ఏపుగా పెరగాల్సిన సమయంలో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని రైతు దంపతులు మాకు న్యాయం చేయకపోతే మా భార్య భర్తలు ఇద్దరం ఇదే పంట చేనులో మందు తాగి చచ్చిపోతామని ఆవేదన. ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాల అమ్మిన షాప్ పైన కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుతున్న రైతు దంపతులు. కూలి నారి పోలేకనే ఉన్నవారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం. మేము ఇప్పుడు కాదు, నేను 20-30 ఏళ్ల కాంతి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం. ఏ షాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి. ఎన్ని మందులు చేస్తారో వాళ్ళు పోయి అసలు ఇట్ట మోసం ఎందుకు చేసిండు అసలు. బావ కొడుకు ఇట్నే లాస్ వస్తేనే మందు తాగాడు చచ్చిపోయిండు. అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు మా బావ కొడుకు. ఇట్నే వ్యవసాయంలో లాస్ వస్తే మా వెంకట్రావు అంతా ఉన్నోడే చచ్చిపోయిండు. అది ఇది ఈ రకంగా మాకెట్ట న్యాయం చేస్తారో ఏమో. ఇది నేను చేసేది చెప్పు మరా. నేను అసలు చాపు పోయినా నా పిల్లగాడు పోతాం చదువుకున్నాడు కోసం ఇప్పుడు 6-7 ఎకరాలు వేసినాం, 14 ప్యాకెట్లు వేసినాం. నేను మెల్ల తాడుకుదా పెట్టి ఇగో ఈ తాడుకుదా పెట్టి నేను తెచ్చి 45,000 ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన నేను. మరి ఇటు నేను ఇప్పుడు 3 రోజులు అయితే 20 రోజుల పైరు అయింది. ఒక తేజ బాబురావు అని పిలిచిన, ఒక భద్రు ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు, ఒక అశోక్ వాళ్ళు ఉన్నారు. ఒక వాళ్ళ మొక్కజొన్న ఎత్తానికి పోయినాం మేము, సైజుల మొక్కజొన్న ఎత్తానికి పోయినాం మేము. అందరి మంచిగా ఉన్నాయి. చూడండి మీరు చూడండి, కర్రలు ఇది వచ్చినాయో చూడండి. మరి ఏంది నీరు తోట ఎత్తాను, నీరు పోతే పోయింది. ఇయ్యాలి మొక్కజొన్న చేసుకున్నాం. మరి ఏంది మా పరిస్థితి ఏంది, ఏం న్యాయం చేస్తారు? ఇది బాబురావుల దేరకొచ్చిన నేను మీరు కంపెనీ వాళ్ళని. ఇగో ఈ చేసినట్టు రోజుకు రోజు మళ్ళీ బావిలో నీళ్లు ఉండే మా బాధ. మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం. మేము కూలీ నాలుగు కూడా పోయేటోళ్ళం కాదు. ఎవరినైనా అడగండి, అలానే నాయన ఎంకన్నా అని అడగండి. మేము ఎవరితోనైనా గొడవలకు కూడా పోయేటోళ్ళం కాదు. ఎక్కడ ఎవరినైనా అడగండి, ఆయన ఇస్తాడు మాకు మందులైనా అయినా. మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము. నిన్న మా ఆయనను నా కొడుకుని తోలే నేను. మరి ఇట్లా జరిగింది, ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది? మేము 1,20,000 కౌలు కట్టినాం మేము దీనికి. దుంతానికి ఎకరానికి 18,000 నాగేంద్రబాబు ట్రాక్టర్ తెచ్చి దున్నించుకున్నాం. అదే బండి అడిగినా తేడా ఉండదు. మీరు ఇత్తనాలు ఇస్తారో, మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందటనే దున్ని మళ్ళీ మేము పైరు వేసుకుంటాం. మేమేమన్నా అబద్ధం ఆడేది అయితే కాదు. మరి ఏమి న్యాయం చేస్తారో చెయ్యాల. ఇక చూడు రాదు, ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు, మేమేం చేయని చెప్పు అసలు. ఇక చూడండి ఇట్లా అయిపోతుంది. మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో. మరి ఇగో కర్రలు, ఇగో కర్రలు, ఇగో కర్రలు, ఇగో ఇంత గ్యాపులు ఇగో ఇట్లా పోతాను. ఇక చూడండి ఇగో కర్రలు, ఇగో అగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది. మీ దయ మాకు ఏదైనా న్యాయం చేయండి. ఇక మేమైతే కవులు పూకోళ్ళం, మాకైతే ఏం లేదు అసలు. పెట్టిన మందులు చూపించమన్నా చూపిస్తా. 45,000 కట్టినాం మేమైతే. 14 ప్యాకెట్లు ఇయ్యి 14 పిండి కట్టలు తెచ్చినాం. 4 అరకలు 2 రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము. అరకకి ఇద్దరు, ఒక మనిషి పిండి పోసుడు, ఒక మనిషి ఇత్తనాలేసుడు. మేమేం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండల పరిధిలోని గల పలు గ్రామాలలో మంగళవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల భారీ వర్షానికి రోడ్లన్నీ జలమైనట్లు తెలిపారు. పలు గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంట పొలాలన్నీ జలమయమయ్యాయి. స్కూల్కి వెళ్లిన విద్యార్థులు ఇంటికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన సంగతి విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి నుంచి హైదరాబాద్, భూపాల్పల్లి, కొత్తగూడెం, మంచిర్యాల, ములుగు, వరంగల్, మహబాద్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో భారీ వర్షానికి రోడ్లు జలమయం కాగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 24న తన పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్కు చెందిన తల్లులకు కేసీఆర్ కిట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ భవన్లో కిట్ల పంపిణీ చేసి మాట్లాడారు. కేసీఆర్కు మంచి పేరు వస్తుందని రేవంత్ సర్కార్ కిట్లను ఇవ్వడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెరిగాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశ స్థాయిలో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి ఈ సర్వే పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సిపెక్ సర్వే ఒక చారిత్రాత్మకమైనటువంటి సర్వేగా ఈరోజు దేశంలో నిలబడిపోతా ఉంది. క్యాస్ట్ సర్వే సిపెక్ సర్వే కంటే ముందు, సిపెక్ సర్వే తర్వాత అనేటువంటి అంశం ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరుగుతా ఉంది. పోస్ట్ క్యాస్ట్ సర్వే, ప్రీ క్యాస్ట్ సర్వే. మేము ఈ క్యాస్ట్ సర్వే ద్వారా వచ్చినటువంటి అంశాలన్నింటినీ సభలో పెట్టినప్పుడు ఆ రోజు సభలో పాల్గొన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల సంబంధించిన శాసనసభ్యులకు కూడా దీని ఆధారంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల సంబంధించి, అట్లాగే విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన దానికి ప్రవేశపెట్టినప్పుడు ఆయా రాజకీయ పార్టీల శాసనసభ్యులు కూడా ఆ రోజు ముందుకు వచ్చి మద్దతు ఇచ్చారు. గతంలో ఒకసారి మనం పరిశీలన చేస్తే అసలు ఇటువంటి క్యాస్ట్ సర్వేనే అవసరం లేదని చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చెప్పిన స్టేట్మెంట్, అటువంటి స్థాయి నుంచి చివరికి తెలంగాణలో చేసినటువంటి ఈ సిపెక్ సర్వే వల్ల దాని అవసరాన్ని గుర్తించి చివరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ కార్యక్రమానికి అసలు నాంది, అట్లాగే డ్రైవ్ చేసినటువంటి వ్యక్తులు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచనని చివరికి నరేంద్ర మోడీ గారు కూడా, భారత ప్రభుత్వం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకొని భవిష్యత్తులో మేము కూడా సెన్సెస్ లో భాగంగా కాస్ట్ సర్వేని కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్పి ఇవాళ ఒక నిర్ణయం తీసుకునేంత స్థాయికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పడానికి నేను నిజంగా సంతోషిస్తా ఉన్నాను.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కిట్లను ఇవ్వడం మానేసింది. నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే స్థాయి నుండి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చేలాగా చేసింది కేసీఆర్ కిట్. దేశంలో అతి తక్కువ బాలింతల చిన్నారుల మరణాలు తెలంగాణలో నమోదు అవ్వడానికి కారణం కేసీఆర్ కిట్ అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ గారి మీద ఉండే కోపంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పేదవారికి మేలు చేసిన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడ నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్. ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలామంది మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే, పోయిన 5 ఏళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం, ఈసారి తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కొంత ఇబ్బంది పెట్టినాం. ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి క్షమించాలని చెప్పి కోరుతూ, 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో వరద నీరు రోడ్డుపైన ప్రవహిస్తుంది. బుధవారం ఉదయం ఏకధాటిగా కురిసిన వర్షానికి జమ్మికుంట వావిల్లాలో రోడ్డుపై వరద నీరు భారీగా చేరింది. లోతాటు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఆ ప్రాంతాల వారు ఇబ్బందులు పడ్డారు. జమ్మికుంట కేవీకే రోడ్లో కూడా వరద నీరు ఉధృతమైంది. సైడ్ డ్రైనేజీలు పూర్తిగా నిండి రోడ్డుపైకి వరద నీరు చేరింది. వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టులకు ఒక శుభవార్త. త్వరలో జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తామంటున్న మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్. మొన్న కూడా పత్రికా విలేకరుల విషయంలో నేను అదే చెప్తున్నా, మీకు 10,000 గజాలు 15 కోట్లది మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత 50 లక్షలతో బిల్డింగ్ కట్టేయడం జరిగింది. కానీ అది ఒకరి చేతుల్లో 2 చేతుల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి నేను అక్కడ ఇల్లు ఇవ్వలేకపోతున్నా. మొన్న ఒక ప్రెస్ ఆయన చనిపోయింది, వాళ్ళ తల్లి చనిపోయింది. వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు బయట వేసుకున్నారు. ఒక్కసారి మీరు పునరాలోచించండి, అసలు ఈ ప్రెస్ వాళ్ళు ఎంతమంది వస్తుంది, రాగానే 180 మంది లిస్ట్ ఇస్తుంది. ఇక అట్లా ఏదంటే మేము అందరిలో కూడగంట భూమి మీకు ఇల్లు కట్టియాలి, మా కలెక్టర్. దయచేసి మీరు కూడా ఆలోచించండి. అర్హులైన వాళ్ళందరూ కూడా ఈ 15 రోజులలో మరి మీ మంత్రి గారు కొండా సురేఖ గారు, కమిషనర్ గారు, అలాగే కలెక్టర్ గారితో మరి వారి చేతుల మీదగానే ఇప్పిస్తా నిజమైన లబ్ధిదారులకు. ఎందుకంటే నాకు ఒక విలేకరు ఇప్పుడే చెప్పిండు, వాళ్ళ అమ్మను వాళ్ళు దానం చేయలేదు. మరి ఇంతకన్నా మరి అది ఉండదు. కాబట్టి మాకు మానవత్వ దృష్టితో ఒక 15 రోజుల్లో మీరు మొదలు వాళ్ళని మీరు మీటింగ్ పెట్టుకోండి. మీరు మీటింగ్ పెట్టుకొని అక్కడ అన్ని యూనియన్లకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క షెటర్ ఇవ్వండి. ఆ షెట్టర్లు అందరిలో అన్ని యూనియన్లు ఉంటాయి. మా దాంట్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయో మీ దాంట్లో కూడా అన్ని గ్రూపులు ఉన్నాయి. ఎందుకంటే కులం అంతా కాంగ్రెసే,
కానీ గ్రూపులు ఉంటాయి, పత్రికలు అంతా ఒకటే కానీ గ్రూపులు ఉంటాయి. కాబట్టి వాళ్ళకు ఒకటి ఇవ్వండి, మీరు ఒకటి తీసుకోండి. ములుగు జిల్లా వాజేడు వెంకటపురం మండలంలో కుండపోత వర్షం. ఈ వర్షంతో చెరువులు కుంటలు మొత్తం నిండాయి. పలు రహదారుల్లో నీరు వచ్చి చేరింది. యాకన్నగూడెం వద్ద తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు వరద దాటికి పూర్తిగా రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కంకలవాగు, బల్లకట్టు వాగు పొంగి పొరులుతున్నాయి. పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. పలు గ్రామాల్లోకి ఇళ్లలోకి చేరుతున్న వరద నీరు ఏదుల చెరువు మత్తడి పోస్తుంది. పాలెం వాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. తెలంగాణ నయగర బోగోతా జలపాతంకు భారీగా వరద నీరు పొంగిపడుతున్న జలపాతం. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ములుగు పోలీసుల అలర్ట్. ఈ నెల 28 నుండి ఆగస్టు 3 వరకు వారం రోజుల పాటు మావోయిస్టుల వారోత్సవాలు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ములుగు ఏజెన్సీలో ములుగు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏజెన్సీలో మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఏదో ఒక దృశ్యాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ముందస్తు ములుగు పోలీసులు అప్రమత్తై ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తూ వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ వాహన తనిఖీలో ములుగు ఎస్ఐ వెంకటేశ్వర్తో పాటు టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు సిపిఐ నేత నారాయణ పహల్గామ్ను సందర్శించారు. అక్కడి విషాద సంఘటనకు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమన్నారు. ఆపరేషన్ సింధూర్పై అనేక అనుమానాలు ఉన్నాయని అవి నివృత్తి కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి అంశం ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షాలు ఎక్కువైనాయి, ఎక్కడైతే కాల్పులు చేశారో అక్కడ చూడడానికి కుదరలేదు. అదే పెద్ద విషాదం. అయితే ఈ విషయం టోకన్ ఉన్న వాళ్ళంతా మాట్లాడుతుంటే ఆ పహల్గామ్ జరిగినటువంటి ఘటన, ఆ సింధూర్ పార్క్ ఘటన తగినంత శ్రద్ధ కేంద్ర ప్రభుత్వం చూసుకోలేదు. దాదాపు 60-70 లక్షల మంది జనాభా, 7 లక్షల మంది ఆర్మీ మొత్తం ఆడబెట్ట ఉంది. ప్రతి 200 గజాలకు ఒక క్యాంప్ ఉంది. అంత ఇంటెన్సివ్గా ఉన్న చోట మరి పిలికల్స్ అంతా ఉంటే ఆడ వచ్చి విచ్చలవిడిగా కాల్చిపడేసి 20 మంది కాసేసి అందులో నవ్వద్దు వేసేసారు. ఇవన్నీ చూసినప్పుడు సైన్ శ్రద్ధ తీసుకోవడం అభిప్రాయం లోకల్కి అందరికీ. ఆ తర్వాత జరిగిన ఘటన పైన కూడా సింధూర్ యాక్షన్ ప్లాన్ తీసుకున్నటువంటి దానిపై అనేక మందికి అనుమానాలు ఉన్నాయి. అంటే ఈ అనుమానం నివృత్తి కావాలంటే పార్లమెంట్లో చర్చ జరగాలి. ఏం జరిగింది అక్కడ దాన్ని చెప్పాలి. పార్లమెంట్లో చర్చ జరగకుండానే 7 మంది గ్రూపులు పంపించి ప్రపంచం అంతా పంపించి తెప్పించారు. ఏది విహారయాత్ర ఏమన్నా ఇది పార్లమెంట్ చర్చ జరగాలి. ఏదైనా తెలుసుకోవాలా, లోపాలని తెలుసుకోవాలా. పాకిస్తాన్ ఏమంటా ఉంది, మేము 7 యుద్ధమాలను పూర్తి చేస్తామని చెప్తా ఉంది. నువ్వు సర్జికల్ స్ట్రైక్ వాళ్ళు ఏం చేయలేకపోయారని చెప్తా ఉంది. మళ్ళీ వాళ్ళ నుంచి పీఓకి దేవుడికి పోలేకపోయింది. మరి ఇవన్నీ పాకిస్తాన్ పక్కన ఎక్కడ పెడతా ఉంది. మన వైపు మొత్తం విజయం సాధించామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవన్నీ పార్లమెంట్ చర్చ జరగాలి. అప్పుడు ప్రజానికానికి ఒక విశ్వాసం రావాలి. మన భారతదేశంలో మన కోసం ఫైట్ చేస్తాం. లేకపోతే చూడండి, ఇక్కడ మామూలుగా వేలాది కుర్రాలు ఇక్కడ ఉంటాయి, తెలుగుని చూస్తారు, బాగుండేది. కానీ ఇప్పుడేమైంది, ఒక భయంకర వాతావరణం సృష్టించి ఇక్కడ ఒక టెర్రరిస్టుల కోసం ఎక్స్పోజ్ చేయడానికి భయంకర వాతావరణం కల్పించడం వల్ల తెలుగు రావడం మానేస్తున్నారు. ఇక్కడ యాత్ర రావడం పోతే మరి అంత నష్టం కదా. అందరూ ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ ప్రభుత్వం కోసం, ఎలక్షన్స్ కోసం జరగబోయే ఇవన్నీ మోటివేట్ చేసే అభిప్రాయం చూస్తా ఉన్నారు. దీన్ని
వారాలుగా తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిపి ఉంచిన బ్రిటన్ యుద్ధ విమానం F-35B ఎటకేటలకు కేరళను విడింది. జూన్ 14న హైడ్రాలిక్ సిస్టంలో లోపం తలెత్తడంతో విమానం అక్కడే నిలిపివేసేవలసి వచ్చింది. స్థానికంగా మరమ్మతులు చేయడం సాధ్యం కాకపోవడంతో బ్రిటన్ నుంచి నిపుణులు వచ్చి లోపాలను సవరించారు. అనంతరం ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మంగళవారం విమానం తిరిగి బ్రిటన్కు బయలుదేరింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.